బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వర్షాల నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా తీరంలో హై అలర్ట్ను నెల్లూరు తిరుపతి జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోట్లన్నీ తీరానికి చేరాయి. పర్యాటకులు ఎవరూ బీచ్ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు బీచ్ల దగ్గర పోలీస్ గస్తీని ముమ్మరం చేశారు. ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా రెవెన్యూ పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో సముద్రంలో అలల ఉధృతి గంటకు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల సముద్రం ముందుకు రావడంతో పరిసర మత్స్యకార గ్రామాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. దుగ్గరాజపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న 6 మండలాలు వాకాడు, కోట, చిల్లకూరు, ముత్తుకూరు, టీపీ గూడూరు, ఇందుకూరుపేట మండలాల్లో ఉన్న మత్స్యకారులు తెలియజేయడం అనగా ప్రజెంటు కృష్ణపట్నం పోర్టు వారు LC3 ఫ్లాగ్ని ఇచ్చేశారు. కాబట్టి తుఫాను ఇవాళ రేపు 2 రోజులు తుఫాను వస్తుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దౌలంపేట వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాల వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు ఉధృతంగా పొర్లి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తున్నాం. రాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో గత 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు రాత్రి కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలు చెరువులు నిండుకుండల్లా తలపిస్తున్నటువంటి పరిస్థితి. పల్లపు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడం జరిగింది. ఈ బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండ ప్రభావంతో రాగల 24 గంటల్లో మరింత బలపడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవు ప్రకటించి అన్ని శాఖలకు చెందినటువంటి అధికారులను అప్రమత్తం చేసి ప్రత్యేకించి కలెక్టరేట్లు కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ జలాశయం వద్ద ఉన్నాము. ఎన్టీఆర్ జలాశయం వద్ద ఇప్పటికే 4 గేట్లను ఎత్తి నీటిని బయటకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ 4 గేట్ల ద్వారా దాదాపు 800 క్యూసెక్ల నీటిని బయటకు సంబంధిత అధికారులు బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పల్లపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు గ్రామాలను కూడా అధికార యంత్రాంగము అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే ఈవేళ సరిగ్గా కార్తీక మాసం మొదలు కావడంతో ఇక్కడికి జల ప్రవాహం వద్దకు వచ్చి మహిళలు కూడా ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది కార్తీక మాసానికి సంబంధించిన మహిళలు పూజలు చేసి తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నటువంటి దృశ్యాల నేపథ్యంలో అమ్మ చెప్పండి, ఏంటి ఈరోజు ఇక్కడ కల్వకుంట వద్ద ఎన్టీఆర్ జలాశయం వద్దకు వచ్చి ఇక్కడ ఎందుకు మీరు పూజలు చేసి జలాలకు హారతిస్తున్నారు? ఏంటి? కేదారేశ్వర స్వామి వ్రతం చేసినాము. దానికి గౌరమ్మని నీళ్ళలో వదిలే దానికోసము వచ్చినాము ఈరోజు దీపావళి పండగకు. ఈ భారీ వర్షాలకు ఇంత నీటి జల ప్రవాహాన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. నీళ్ళు లేక చూసి చాలా ఆనందంగా ఉంది సార్. చెప్పండి అమ్మా. నాది బెంగళూరు. యాక్చువల్గా మాకి చాలా ఉడుకునింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు చాలా బాగుంది. ఇక్కడ అంటే మీకు ఈ నీటిని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎంత క్లీన్గా నీట్గా బాగుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
సార్ నేను చిత్తూరే సార్, లోకలే. సో ఈరోజు అదే ఈ గౌరవం వదులుదామని వచ్చాము. చాలా బాగుంది యాక్చువల్లీ. డ్యామ్స్ గేట్ కూడా ఎత్తారు, చాలా బాగుంది. ఇన్ఫ్లో చాలా ఎక్కువ ఉన్నట్టుంది. సో నీళ్ళ ప్రభావం కూడా ఎక్కువ ఉంది. సో ఈ పూడికి ఏమైనా తీసింటే ఇంకా బాగుండేది. పూడికి తీసింటే ఇంకా కొంచెం వాటర్ స్టోరేజ్ అయ్యేది, ఇంకా కొద్దిగా వాటర్ సేవ్ అయ్యేది. సో అది కానీ గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకొని పూడికి తీస్తే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, అంటే ఎందుకు ఈరోజు ఇక్కడ పూజలు చేశారు మీరు ఈ ఎన్టీఆర్ జలాశయం దగ్గరకు వచ్చి? కార్తీక మాసం మొదలైందనా లేదా వేరేనా ఏంటి? అదే దీపావళి నోములు చేసుకున్నారు కాబట్టి దాన్ని అమ్మవారిని నిమజ్జనం చేసేకి ఇక్కడికి వచ్చాము. కానీ ఎప్పుడు ఇది గేట్లు ఎత్తిందే చూడలేదు. గేట్లు ఎత్తిన దానికి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఆ వాటర్ని చూస్తుంటే. చెప్పండి అమ్మా. సార్ నా చిత్తూరే. సో నేను చిన్నప్పటి నుంచి చూశాను, కానీ ఇంత హెవీ ఫ్లో ఎప్పుడు చూడలేదు. సో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, అంతా బాగుంది. అండ్ అదే చెప్పినట్టు ఇది కొంచెం క్లీన్ చేసి ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2014 నుంచి 2019 వరకు ఆ గవర్నమెంట్లో ఎన్టీఆర్ జలాశయం నుంచి గంగుపల్లి చెరువుకి కాలువ కొట్టి నీళ్ళు ఇచ్చినారు. అదేవిధంగా ఇప్పుడు 4 గేట్లు అయితే వృధాగా తమిళనాడు చేరిపోతున్నాయి నీళ్లు. అదేవిధంగా మా పెనుమూరు మండలానికి మిగతా చెరువులు అన్నిటికీ ఎత్తిపోతల పథకం లేకపోతే అనుసంధానం చేయవలసిందిగా నీరు రైతులకి కాపాడవలసిన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. భారీ వర్షాలు ఒక పక్క జిల్లాను అతలాకుతలం చేస్తుంటే మరో పక్క ఇక రాబోయేటువంటి 24 గంటల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసేటువంటి పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షాలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.